ఆ 318 మందిలో చూడగా నచ్చిన వాడు, బాధ్యత కలిగిన వాడు ఎలియాజరు కనబడ్డాడు. స్తోత్రం. ఈరోజు ఈ కొత్తగూడ సంఘములో, ఈ కొత్తగూడ కార్నర్ మందిరములో ఇంతమందిలో చూడగా దేవుడు నిన్నే చూస్తున్నాడు, నిన్నే పిలుస్తున్నాడు, నీకే బాధ్యత ఇస్తున్నాడు. కుమారునికి సంఘం కావాలి, కుమారునికి భార్య కావాలి, అధికారము చెలాయించగలిగిన ఒక రాణి కావాలి, లోకమంతటికి తీర్పు తీర్చగలిగిన ఒక నూతన సంఘం కావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం చేయాలి? పంపబడిన వ్యక్తిగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ చూడండి, మీకు మాట చెప్తున్నా, దేనికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. స్తోత్రం. ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. స్తోత్రం. ఆదికాండం. విని తన ఇంట పుట్టి అలవరచబడిన, సిద్ధపరచబడిన 318 మంది, అనగా ఇంచుమించు 4000 మందిని వెంట పెట్టుకొని, ఆమేన్, హల్లెలూయా, గాదు మట్టుకు, స్తోత్రం, రాజులను తరిమేగలిగిన వారు ఉన్నారు. ఆమేన్. మీకు అర్థమవుతుందా అండి? స్తోత్రం. సైనికులను కాదు తరుముతున్నది, రాజులను తరుముతున్నారు. ఓ రబా శకన దురవస్య. దేనికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మీకు విషయం తెలుసా అండి? సైనికునికే ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. రాజుకి ఇంకా ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంటుంది. వీరు పోరాడుతున్నది సాధారణమైన వ్యక్తులతో కాదు, ఒక ప్రత్యేకమైన అధికారము కలిగిన వారితో వీరు పోరాడుతున్నారు. ఆమేన్. ఇంకో చిన్న మాటలో చెప్పాలంటే, స్తోత్రం, చిన్న చిన్న దయ్యాలతో కాదు, ఆకాశమందలి దురాత్మ సమూహంతో వీరు పోరాడుతున్నారు. ఆమేన్. వాటిని తరుముతుండగా, వాటిని గద్దిస్తుండగా ఆ రాజులు పరిగెడుతున్నారు. దురాత్మలు కాలిపోతున్నాయి, సాతాను రాజ్యం కోల్పోతుంది, సాతాను యొక్క అంచెలంచెలుగా నలిగిపోతున్నాడు వాడా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పిలుస్తున్నారు, దాసుడా, నాకు ఒక కుమారునికి, నాకు ఒక కుమారుడు ఉన్నాడు. లేనిది ఏంటంటే సంఘము, లేనిది ఏంటంటే నాకు కోడలు, నాకు లేనిది ఏంటంటే రాబోయే దినాల్లో తీర్పు తీర్చగలిగిన ఒక నూతన సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరలోకపు తండ్రి కూడా కోతంతో విస్తారంగా ఉన్నది. ఆమేన్. కోత కోయవారు లేరే, పంపబడవదామే వారు. నేను పంపుదామని అనుకున్నాను కానీ పోదామని సిద్ధపడుతున్న వారు లేరే. హల్లెలూయా. ఈనాడు అనేక మంది క్రైస్తవులు కాలక్షేపం చేస్తూ, సమయాన్ని అంతా వృధా చేస్తూ, సమయాన్ని అంతా పోగొట్టుకొని, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అజ్ఞానుల వలె లోకంలో బ్రతుకుతున్నారు, అజ్ఞానం వల్ల లోకాన్ని ఆచరిస్తున్నారు, అజ్ఞానుల వలె లోకమునికి దాసులైపోతున్నారు, అజ్ఞానుల వలె ఈ లోకములోనే స్థిరపరచబడుతున్నారు. ఆమేన్. అది కాదు నా తండ్రికి కావలసింది. ఏందో తెలుసా అండి? నీవు సద్వినియోగం చేయగలిగిన జ్ఞానవంతురై మారాలి. ప్రభు కొరకు నేనున్నానయ్యా, నన్ను పంప. ఆమేన్, హల్లెలూయా. నేను దీన్ని ధ్యానించిన చేసినప్పుడు నేను అనుకున్నానయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా, నన్ను వాడుకో యేసయ్యా, పనికి రాని పనికి రాని పాత్ర, స్తోత్ర, హల్లెలూయా. పనికి రాని పాత్రని ప్రభువా, ఆమేన్, నన్ను పడవేయకయ్యా,
నన్ను పడవేయకయ్యా, నన్ను రిపేర్ చేయి, నన్ను రిపేర్ చేయి. ఎట్లయితే నీ కొరకు వాడుకుంటావో, ఎట్లయితే పంపబడిన వ్యక్తిని మారుతానో, ఎలాగైతే ఒక సైనికులు వై నన్ను సిద్ధపరచబడగలుగుతానో అదే వ్యక్తిని నన్ను మార్చా. కానీ మాత్రం నన్ను త్రోసివేయకు, నన్ను వదిలిపెట్టకయ్యా, నన్ను వదిలిపెట్టకయ్యా. నన్ను వాడుకో నాయన, నీ ఆత్మతో నింపు, నీ వరములతో నింపు, నీ కృప చేత నింపబడిన వ్యక్తిగా నన్ను మార్చయ్యా. నన్ను వాడుకో నాయన. స్తోత్రం. హల్లెలూయా. నేను సాయంత్రం పూట ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే నా కళ్ళ నుండి ఒక జలధార బయటికి వస్తుందండి. దేనికి స్తోత్రం కలుగును గాక. అయ్యా, ఏ యోగ్యత లేదు, ఏ జ్ఞానము లేదు, ఏ అర్హత లేదు, ఎందుకు పిలుచుకున్నావయ్యా, ఎందుకు పిలుచుకున్నావయ్యా నన్ను? నాలో ఏ సత్తువ లేని ఒక నిష్ప్రయోజకమైన వ్యక్తినై మారుతున్నానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు నాకు ఒక అంశము, ఒక ఆలోచన ఇచ్చాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మందసము చేయబడిన కర్ర తుమ్మ కర్ర. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా తుమ్మకర్ర తీసుకుంటారా అండి? తుమ్మకట్టతో ఏమైనా చేసుకుంటారా? స్తోత్రం. ఏం కావాలా? టేక్. స్తోత్రం. టేకు కట్టలు, టేకు చెట్లు ఎంతోమంది ఉండగా, స్తోత్రం, ఈ తుమ్మకర్రను దేవుడు వాడుకుంటున్నాడు. గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, స్తోత్రం, నీవు తుమ్మకర్రవైనా నా చేతికి నువ్వు లోబడుతూ ఉంటే మందసమై నేనే మార్చుకొని అనేకులు ఎదురు నిన్ను గొప్ప చేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దాసుడా, నా కొరకు రాగలవా? నేను పంపబడిన చోటికి నువ్వు వెళ్ళగలవా? దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవనా మాట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి వరకు జరుగుతున్నాడు అండి? దాను మట్టుకు సరిహద్దులను, దేనికి స్తోత్రం, దాటింప చేయ వరకు, ఆమేన్, హల్లెలూయా, తరుముతూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? తండ్రి ఇంటిలో. చెప్పండి. తండ్రి ఇంటిలో. తండ్రి చేత పిలువబడిన వ్యక్తివి, తండ్రి చేత ఏర్పరచబడిన వ్యక్తివి, తండ్రి చేత ప్రత్యేకించబడిన వ్యక్తివి, తండ్రి ఉపదేశములో కట్టబడుతున్న వ్యక్తివి, తండ్రి కొరకు నీవు రూపాంతరమై మార్చబడుతున్న వ్యక్తివై రాబో దినాలలో పునాదు గల పట్టణానికి నీవే యువరానివై. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గర్వంగా చెప్పగలిగిన మాట. స్తోత్రం. రాబో రాజ్యములో, ఆమేన్, తీర్పు తీర్చగలిగిన అధికారం నేను కలిగి ఉన్నాను. ఓ రిబా షగనదరబా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయుత్తపరుస్తున్నాడు. ఆమేన్. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 24వ అధ్యాయం చదువుదాం. 24వ అధ్యాయం. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. 2వ వచనం నుండి త్వరగా. తన ఇంట పెద్ద దాసునితో. స్తోత్రం. చాలండి, ఒక మాట చదువుదాం. స్తోత్రం. మన లోకానుసారంగా కొంతమంది సామెతలుగా చెప్తే ఏమంటారంటే, బుద్ధివంతుడే ఇంటికి. ఎప్పుడైనా విన్నారా ఈ మాట? పెద్దవాడు కాదట. ఎవరు పెద్దవారట? ఎవరైతే బుద్ధివంతుంటాడో వాడి ఇంటికి పెద్దోడట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ రాయబడినది పెద్దవాడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దానికి అర్థమేంది? తండ్రికి ఎలాగైతే ఇష్టమై ఉంటుందో ఆ రీతిగా తన జీవితాన్ని మలుచుకున్నవాడు. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. పనికి రాని తీగలన్నిటిని కూడా తొలగించుకొని నీ కొరకు నేను ఉన్నానయ్యా అని చెప్పగలిగిన వాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెద్ద దాసుని పిలుచుకొని పెద్ద దాసునితో నీ చేయి నా తొడ కింద పెట్టుము. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ప్రమాణము. చెప్పండి. నిబంధన, షరతు, కండిషను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిలువబడిన వ్యక్తిగా నీవు మారితే దేవుడు నీతోనట ఒక నిబంధన చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎడమ చేయి నా తల కింద ఉంచి అత్తుకొంటివే, నీ కుడి చేతితో అత్తుకొంటివే, నా తోడుగా వాడవే, నా చేయి పట్టి వాడవే, నా తోడుగా. ఓ లార్డ్ వి ప్రైజ్ యు. నా చేయి పట్టి. స్తోత్రం. ఏం చేస్తున్నాడటండి? చేయి పట్టుకొని తన తొడ కింద పెట్టుకొని ఒక నిబంధన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మందములో ఉన్న నీవు, ఈ తరంగముల ద్వారా వాక్యం వింటున్న నీతో కూడా నా దేవుడు ఒక నిబంధన చేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నావు సరే, నువ్వు ఇంటిలో ఉన్న వాక్యం వింటున్నావా? దేనికి స్తోత్రం కలుగును గాక. నా తండ్రి అయిన దేవుడు నీతో ఈరోజు నిబంధన చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిబంధన ఏ రోజు కూడా మీరడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయనతో ఒక నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన దేనికి తెలుసా అండి? దేనికి స్తోత్రం కలుగును గాక. ఆ నిబంధన నిన్ను యోగ్యమైన వ్యక్తిగా పెట్టడానికి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. తన కుటుంబంలో ఒక బాధ్యత కలిగిన ఒక పనిని దేవుడు బాధ్యత కలిగిన వ్యక్తికి మాత్రం తప్ప ఎవరికి ఇవ్వడండి. మీకు అర్థముందా అండి? హల్లెలూయా. తన తండ్రి ఇంట్లో ఉన్న బాధ్యత కలిగిన వ్యక్తికి తప్ప వేరే వ్యక్తికి నా తండ్రి ఎవరికి ఇవ్వడు. స్తోత్రం. హల్లెలూయా. 5వ వచనం చదవండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడట దేవుడు? నా దూతను నీకు ముందుగా. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. నీకు ముందుగా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఎప్పుడైనా గొడవలు అయినాయి కదా? మీ దగ్గర ఉన్నారో లేరో నాకైతే తెలియదు, కానీ నాకు తెలుసు ఏదైనా గొడవలు అయితే, ఏదైనా పంచాయత్ చేస్తే ఊర్లో ఎలోడు అంటారు, దాన్ని ఏమంటారు? వెలివేయడం కాదు, మధ్యవర్తిని పంపిస్తారు. స్తోత్రం. మా దగ్గర ఎలోడు అంటారు వారిని. అంటే ఒక బాధ్యత, అంటే గ్రామాన్ని సమాచారం అందించగలిగిన వ్యక్తి.
స్తోత్రం. అంటే పోస్ట్ మ్యాన్ లాగా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా దేవుడు ఏం చేస్తుంది తెలుసా? బాధ్యత కలిగి నువ్వు వెళుతున్నావు కనుక నీకు విరోధంగా ఏ ఆయుధము రాకుండా ఒక దూత నీకు ముందు పంపింపబడుతూ ఉంటుంది. స్తోత్రం. ఓడిపోయి తిరిగి రావడం కాదు, గెలిచి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యొప్తా ఒక న్యాయాధిపతిలో ఉంటుంది 11వ అధ్యాయంలో. యొప్తా ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, నానా నేను మీ ధ్యానుల మీద గనక గెలుపు నొందితే, స్తోత్రం, నా ఇంటికి వెళ్ళినప్పుడు ఏది కనబడితే అది నీకు ఇచ్చేస్తాడు. ఆ చరిత్ర పక్కన పెడతాం కానీ, స్తోత్రం, వెళ్ళే ముందు చేసిన ప్రార్థన ఏంది? మీ ధ్యానుల మీద నాకు విజయం దయచేయి. దేవుడు అన్నాడు, నీకు ముందుగా నా దూత వెళుతుంది, భయపడకన్నాడు. అంతే. స్తోత్రం. మిద్యానుల మీద విజయం పొందుకొని యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా కుంటారు. సురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా కుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. ఆమేన్. రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా రాబోతున్నాడటైనా? రాజులకు రాజుగా, రాజులకే రాజువు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గర్వించగలిగిన ఒక విషయం చెప్పనా? ఆ రాజుకు భార్యవు నీవే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఆ రాజుకు భార్య నీవే, ఆ రాజుకు భార్య నేనే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాజుగా వస్తున్న రాజుకి రాణి మీద రాణిగా మారుతున్న వాడను నేనే. ఓ ప్రైజ్ గాడ్. దేవానికి స్తోత్రం నాయన, పరిశుద్ధాత్మనికి స్తోత్రం. ఎవరికి లేని ధన్యత. ఆమేన్. రాణిగా కాదు, రాణుల మీద రాణిగా నిన్ను అభిషేకించబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. అప్పుడు అంటున్నాడు, ఒకవేళ ఒకవేళ నేను వెళ్ళినప్పుడు ఎవరైనా రాకపోతే నేనేం చేయాలి? మరి నీ కొడుకుని నేను తీసుకెళ్ళాలా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఎవరిని కూడా నువ్వు బలవంతం పెట్టకు. స్తోత్రం. ఎవరిని కూడా నువ్వు బలవంతం చేయకు. నేను కూడా ఎవరిని బలవంతం చేయలేదు, నీవు కూడా ఎవరిని బలవంతం చేయకు. స్తోత్రం. అనే లేఖనం అంటున్నది, దొంగని ఇంకా దొంగగానే ఉండని, వ్యభిచారిని ఇంకా వ్యభిచారిని ఉండని, నరంతకుని ఇంకా నరంతకుని ఉండని, ఎలాగున్నాడు అని అలాగనే ఉండని. కానీ నేను వచ్చినప్పుడు వాని జీతం మాత్రం నా యొద్ద ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా బలవంతం చేసేవాడు కాదండి. స్తోత్రం. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, బాధ్యత లేకుండా ఎన్ని రోజులు ఉన్నా కూడా నా దేవునికి ఒక బాధ్యత ఇవ్వడు. ముందుకు వచ్చి నేనున్నానయ్యా అంటుకో, నీకు ఒక బాధ్యత ఇస్తాడు. అయ్యో పాస్టర్ గారు నాకేం చెప్పలేదు కదా, పాస్టర్ నాకేం చెప్పట్లేదు కదా, పాస్టర్ నన్ను పిలవట్లే కదా. స్తోత్రం. ఇవన్నీ పక్కన పెడితే, తండ్రి నేనున్నానయ్యా, నేనున్నానయ్యా, నన్ను వాడుకో, నన్ను వాడుకో. స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎలియాజరుకి ఇవ్వబడిన ఆ గొప్ప కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ ప్రాంతానికి, సంఘానికి అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. బలవంతం చేసేవాడు కాదు ఆయన. కొంతమంది ఇప్పుడు సీరియల్ పెట్టుకొని, స్తోత్రం, హల్లెలూయా, ఏందో స్తోత్రం, హల్లెలూయా. మమ్మీ నీళ్ళు చాలా కొట్టుకుంటున్నారు కూడా. స్తోత్రం, హల్లెలూయా,
హల్లెలూయా. వీళ్ళందరూ ఎక్కడుంటారో తెలుసా? రేపటికల్లా ఈరోజు మందిరానికి రా వాళ్ళందరూ కూడా ఎక్కడుంటారో తెలుసా? స్తోత్రం. అగ్ని ఆరదు, పండ్లు కొరుకుంటే ఎక్కడ ఏముంటుందట? పండ్లు కొరుకుంటే ఎక్కడుంటే ఏముంటుందట అక్కడ? అంటే మీకు అర్థమైందా పండ్లు కొరుకుట అంటే? ఎప్పుడు పండ్లు కొరుకుతాం మనం? స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రేమ వచ్చిండు, ఒక పని చెప్పిండు, నేను పోయిన పని సక్సెస్ కాలేదు, నాకునేమో ప్రేమ మీద ఏమవుతుంది? కట్ట 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 కట్ట. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. రేపు నరకం ఓపెనింగ్ అయిన తర్వాత స్తోత్రం, ఈ సీరియల్ చూసి, ఈ సినిమా యాక్టర్లను చూసి, ఈ లోకాన్ని చూసి, ఎందుకురా నన్ను మందిరానికి పోనీయలేదు, ఎందుకురా నన్ను వాక్యం వినలేదు, ఎందుకురా నన్ను ప్రార్థన చేయలేదు, ఎందుకురా నాకు విశ్వాసాలు ఎక్కడ చేసినావు, ఓ లూసిఫర్. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ఉంటుంది పళ్ళు కొరుకుడ. దేనికి స్తోత్రం. ఇప్పుడు కృపకాలం ఉండి ఏమని చేస్తున్నాడు దేవుడు? రా నాన్న, రారా అమ్మ, రారా నా తల్లి, రారా నా చెల్లి, రారా నా సోదరు, రారా అయ్యా, రానా ఓ తండ్రి నా రానా అని దేవుడు చేతులెత్తి పిలుస్తున్న కాలం ఇది. హల్లెలూయా. ఈ కాలం ముగినగానే స్తోత్రం నెట్టి వేసే కాలం వస్తుంది. అప్పుడు నువ్వు ముందుకు వచ్చిన వెనకగా గట్టి వేపడతావు. అలో చేయడైనా. స్తోత్రం. హల్లెలూయా. నోవా ఓడ మీ అందరు తెలుసు కదండి. నోవా ఓడ అది మూసింది ఎవరు తలుపులని? నోవా మూస్తే ఒకవేళ బాబాయ్, పిన్ని, నానమ్మ, అత్తమ్మ అంటే ఎవడైనా కనికరపడి డోర్ ఓపెన్ చేస్తారేమో అని. స్తోత్రం. డోర్ ఓపెన్ చేస్తారేమో అని దేవుడే దానికి లాక్ వేశాడు. సమయం ఇక లేదు. మన సందక పడింది కదా, సమయము లేదు, గడచిన కాలము రాదు, సమయము లేదు, గడచిన రాదు రాదు. నా కుమారుడా, నా బిడ్డలారా, ఈరోజు ప్రధాన దాసునిగా నా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నమ్మిన వారు అంటే ఏంటంటే, నీకై నీవు వచ్చినంత వరకు దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. అది ఎదురు చూసే కాలం ఉన్నంత వరకే, ఎప్పటికి ఎదురు చూడాడు ఆయన. స్తోత్రం. నేను అంటున్నాను, ఉదయము మీరు కలుపుకి వెళ్తారు కదా, నాట్లకి వెళ్తారు కదా, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సమయం కదా. ఒకవేళ ఆమెకి వీలుగాక 6:30కు వచ్చింది అనుకో, తీసుకుంటారా పనికి? మరి పని చేయడానికి వచ్చింది కదా ఆమె, టిఫిన్ బాక్స్ ఉన్నది కదా. స్తోత్రం. ఆమె మంచి నాటు వేగల అనుభవం ఉన్నది కదా, మరి ఎందుకు తీసుకోవట్లేదు? నువ్వు మంచి విశ్వాసమే కావచ్చు, మంచి ప్రార్థన పరువే కావచ్చు, నువ్వు దేవుని సంఘానికి అన్నీ ఇవ్వచ్చు, కానీ సమయం అయిపోయిన తర్వాత నువ్వు సిద్ధపడితే నీ సిద్ధపడి దేనికి పనికిరానిదిగా మారుతుపోతుంది. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. బలవంతం చేసే దేవుడు కాదు మన దేవుడు. నేనున్నాను అంటేనే వాడుకుంటాడు, నా వద్దయ్యా అంటే నేను వాడుకోడు. స్తోత్రం. హల్లెలూయా. అసలు అబ్రాహాం ఇంట్లో ఉన్న ప్రత్యేకత చూద్దాం ఒకసారి. ఆదికాండం 24:11 వచనం. స్తోత్రం. వేలకు బా స్తోత్రం. సరే గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఒక మాట మలుచు చదవది. ఆ బావి దగ్గర, నీళ్ళ బావి వద్ద, అబ్బా ఎవరినంట అండి? ఒంటెలు ఏం చేస్తున్నాయట? మోకరించడం అంటే ప్రార్థన చేస్తున్నాయి అవి కూడా. ఓ లార్డ్ వి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలవర్చబడిన మనుషులే కాదు, అలవర్చబడిన మనుషులే దాసులే కాదు, ఆ అబ్రాహాము ఇంటిలో ఉన్న జంతువులకు కూడా దైవభక్తి ఉన్నది. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్.
హల్లెలూయా. మొంటలు కూడా మోకరించి ప్రార్థన చేయగలిగిన అనుభవం కలిగినావి. దేవుని స్తుతించగలిగిన అనుభవం, వాక్యం వెంబడించగలిగినాం, దేవుని యజమాని స్వరాన్ని వినగలిగిన అనుభవం ఆ ఇంటిలో ప్రతి ఒక్కరికి ఉన్నదండి. అందుకే దేవుడు ఏమన్నా తెలుసా అండి, అన్నిటిని అందు దేవుడు అబ్రామును ఆశీర్వదించెను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీవు కూడా దేనికి స్తోత్రం, దేవుని సన్నిధిలో లోబడగలిగితే నీ కుటుంబంలో ఉన్న ప్రతిదీ కూడా దేవునికి మహిమగా మార్చుతాడండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చెప్పగా ఆమేన్. ముందే ఓ రాశ. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన ఇంకా ముగించబడలేదు, విజ్ఞాపన ముగించబడలేదు, కానీ జవాబు ఎదురుగా నిలబడ్డది. హల్లెలూయా హల్లెలూయా. నేను అంటున్నాను, బాధ్యత కలిగి నువ్వు ప్రార్థన చేస్తే స్తోత్రం, నీ ప్రార్థన ముగించబడక మునిపే, నీ కాలము కంటే ముందుగానే నీ జవాబుని ఎదురుగా నిలబడి చేరుతుంది. స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రార్థన ప్రభావితమై ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. 6వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏమని రావడంటే, అన్యజనుల వలె మీ ప్రార్థన ఉండకూడదు. స్తోత్రం. వారు ఏం చేస్తారట అండి, వీధులలో నిలబడి కేకలు వేయుదురు గాని మీరైతే గదిలోనికి వెళ్ళి తండ్రిలో చూస్తున్న, రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి నీ విజ్ఞాపన వినబడవలెను. నేను అంటున్నాను, మనుషులు వింటే ప్రయోజనం ఏమున్నదండి. స్తోత్రం. హల్లెలూయా. ఎవరు వినాలని ప్రార్థన? దేవుడు వినాలి. స్తోత్రం. నీ ప్రార్థన దేవుడు వినాలంటే నీవు దేవుని మాట వినాలి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. బాధ్యత కలిగిన వారికే నా దేవుడు కార్యము జరిగించేవాడై ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే ప్రార్థన ముగించబడ్డదో వెంటనే స్తోత్రం రిబకా ఆ దాసుని ఎదుట నిలబడ్డది. స్తోత్రం. నేను అంటున్నాను, నీవు సేవకునిగా బాధ్యత కలిగిన దాసునిగా లోకమునకు వెళితే సంఘము నీ కొరకు సిద్ధపరచబడి నీ ఎదురుగా నిలబడతా ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు వెళ్ళాలి, ఫస్ట్ పరిచయం చేయాలి. నేను అంటున్నాను ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆలోచన మనకు ఆన్లైన్ ప్రేయర్. చెప్పండి. స్తోత్రం. నేను అంటున్నాను, ఎలాగైతే వంటలు ప్రార్థన చేసినప్పుడు రిబకా ఎదురుగా నిలబడ్డదో, ఆన్లైన్లో ప్రార్థనలు ఉంటున్న ప్రతి కుటుంబం ఎదుట ఒక ఆశీర్వాదం నిలబడుతుంది అండి. హల్లెలూయా హల్లెలూయా. నా దేవుడ కార్యము నెరవేర్చునుగాక, అది దయచేయునుగాక, అట్టి కృప మీ కుటుంబాలలో నింపునుగాక, స్థిరపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మాటలే కావచ్చు, కానీ అక్కడ నీ కుటుంబంలో ఉన్న వాతావరణం అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. బలవంతుని చేతిలో బాణం వంటి వారు అట్టివారు తమ గుమ్మములో నిలబడి తన విరోధులతో పోరాడుదురు. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రార్థనని కుటుంబంలో వచ్చున్నప్పుడు ఆ సన్నిధి వాతావరణాన్ని నీకు బలవంతునిగా చేసి నీ గుమ్మములో నీ కొరకు పోరాడుతున్న ఆ విరోధుల మీద నా దేవుడు జయం ఇవ్వబోతున్నాడు. ఆమేన్.
రాజులను తరిమిరు. చెప్పండి, సైనికులం కాదు, మనం అందరం కూడా రాజులమై ఉన్నాం. స్తోత్రం. ఈ రాజు ముందర ఈ లోక ఏ రాజు పనిచేయడు. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎవరివి చెప్పండి ధైర్యంగా. అరే స్తోత్రం. హల్లెలూయా. ఎవరనంట రామాయణంతో వినేటట్టు రాముని సీతమైందంట. స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ గాడ్. మనం ఎవరమండి? లోకానికి దాసులమే. ఆమేన్. హల్లెలూయా. లోకానికి దాసులమే. ఆమేన్. రాజులకు రాజ్యమై కనబడతాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిలువబడిన వారందరం కూడా రాజులమే, యాజక సమూహమై. ఆమేన్. హల్లెలూయా. మన జార్జ్ దగ్గర ఏం చెప్పిందండి? రాజుల చరిత్ర తెలుసుకోవాలంట. ఇప్పుడు టీఆర్ఎస్ గెలిచిందనుకో, కాంగ్రెస్ నువ్వు ఇట్లా చేయలేదా, నువ్వు నీళ్ళు ఇయ్యలేదా, నిప్పులు ఇయ్యలేదా, స్తోత్రం, మోసం చేయలేదా చెప్తారా చెప్పరా? స్తోత్రం. మరి మనం రాజులమే కదా. మేన్ సాతానా మా అవ్వను మోసం చేయలేదా, పండు తినమని లేదా, సంసోను పడగొట్టలేదా? చెప్పాలి కదా మనం కూడా. స్తోత్రం. మేము ఇవేం చెప్తాము? ముద్దు బిడ్డ బెటర్. స్తోత్రం. కళ్యాణ లక్ష్మి ఏంటిది నెక్స్ట్? కళ్యాణ లక్ష్మేనా ఏమో నాకే తెలియదు. స్తోత్రం. వంటలక్క అక్కడ ఎత్తది. ఎక్కడ? పండ్లు కొనుక్కునే స్థలంలో వంటలే. స్తోత్రం. హల్లెలూయా. ఈ వంటలక్క చేయబట్టి నేను కూడా వంటకుండా అయిపోయింది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు దాసునివై మారాలి. దేవుని తండ్రి ఇంట్లో అబ్రాహాము ఎలాగైతే ఎలియాజరు దాసునై దేవుని యజమానునైన అబ్రాహాముకు లోబడుతున్నాడు, ఈరోజు పరలోకపు తండ్రి కూడా నీవు లోబడగలిగితే నీ ద్వారా దేవుడు ఒక సంఘాన్ని సిద్ధపరచుకొని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పునాదులు గల పట్టణానికి కొనిపోవాలని దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఏ ప్రణాళిక లేకుండా నువ్వు ఈరోజు పిలువబడలేదు. స్తోత్రం. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నా దేవుడు నీ మీద ఉంచాడు. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఒక నిచ్చెనని వినవేయబడ్డది. ఆమేన్. ఒక రాయిను నిలిపబడుతున్నావు. ఆమేన్. రానున్న దినాల్లో రాయనని కుటుంబం, నీ సంఘము ఒక మందిరమై మారుతుంది, రాజ్యమై నిలబడుతుంది. ఆమేన్. అపవాది రాజ్యాన్ని కూలగొట్టిన మూలరాయి మారుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను ప్రేమ దేవుని బిడ్డలారా, నిన్ను నీవేం చేసుకోవాలట? సమర్పించుకోవాలి. నేను పరిచయం చేస్తాను నాయన. స్తోత్రం. నేను అంటున్నాను. ఆమేన్. ఏమన్నా అనుకోని తిరుపమ్మ గారు కానీ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది పరిచర్య మందిరంలో చేసినాను, తిరుపమ్మ చేయి పడంది ఈ మందిరం సక్సెస్ కాదు. ఆమేన్. నేను అబద్ధం కాదు చెప్పట్లే. స్తోత్రం కలుగును గాక. ఆమె పరిచర్య వేరే. స్తోత్రం. హల్లెలూయా. నేను ఏదో నేను నా అవసరం కోసము ఇట్లా కొట్టే వ్యక్తిని కాదు, నాకు నటించడం రాదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నిజంగా చెప్తున్నాను, అమ్మను బ్రతికించిందే మందిరంలో పరిచర్య కొరకు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో. ఒకరికి మందిరం పరిచర్య ఉంటుంది. ఇప్పుడు సువార్తమ్మ ఉన్నారు అనుకోండి, వారు సేవలకు ఏదో సపోర్ట్ తమకు వెళ్ళింది కలిగింది. ఏదో పరిచర్య అంటే ఇప్పుడు నేను అంటున్నాను, మీకు అర్థమైతే చెప్తాను. ఇండియా టీం అంటే అందరు బౌలర్లో ఉంటారా అండి? అందరు బ్యాటర్లో ఉంటారా? అందరు ఫీల్డర్లో ఉంటారా? ఎవరి ప్రత్యేకత వారిదే. దేనికి స్తోత్రం. నేను అంటున్నాను, వీరిద్దరి పేరు చెప్పినని మీరు బాధపడవద్దు. మీ ప్రత్యేకత మీకే, మీ ఉద్యోగం మీకే, మీరు చేయవలసిన బాధ్యత మీకే. స్తోత్రం. హల్లెలూయా. ప్రకాశ్ అన్న గారు ఉన్నారు, ఇంటింటికి ఎందుకు తిరుగుతున్నారు? ఆయనకు ఒక బాధ్యత. స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు వెతుకుతున్నాడు, తన ఇంటిలో తన మందిరంలో ఉన్న వారిని వెతుకుతున్నాడు. ఈరోజు వెతకగా నీవు మాత్రమే కనబడుతున్నావు.
స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. వెదికిన నిన్ను నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నా దాసునివై నువ్వు వెళ్ళాలి, లోకమునికి వెళ్ళు, సర్వ సృష్టికి సువార్తను అందించు, అనేక మంది శిష్యులుగా నా కొరకు మార్చు. నేను రాబోతున్నాను. కడవరి దూత బూర మోగించడానికి సిద్ధపడుతున్నదే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకేమో ఫ్లో ఆగట్లేదు. దేవునికి స్తోత్రం. టైం మాత్రం ఫ్లోగానే మారుతున్నది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చెప్పి మనం ప్రార్థన చేద్దామండి. మిమ్మల్ని విసిగించడం నాకు కూడా భావ్యం కాదు. స్తోత్రం. లోక సువార్తలో ఒక మాట ఉంటుంది, నేను చెప్తాను వినండి. స్తోత్రం. వారు వినుమట్టుకే వారికి బోధించుచుండెను. స్తోత్రం. ఏమంటారటండి? వినుమట్టుకే వారికి ఎవరు బోధిస్తున్నారట? యేసుప్రభువు వారు. స్తోత్రం. 24:62 నుండి ఆదికాండం 24:62 నుండి ఇస్సాకు పొలములో ఎస్ స్తోత్రం. ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూడగా, స్తోత్రం, హల్లెలూయా, కన్నులెత్తి చూడగా ఒంటెలు వచ్చుచుండెను. స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తున్నాను, మొట్టమొదటిగా దేవుడికి కనబడేవారు ఎవరంటే ప్రార్థన పరులు. స్తోత్రం. ఎవరు కనబడతారట అండి? కానికిచ్చేవారు కాదు. ఎవరు కనబడతారట అండి? దేవా, నా ప్రజలను కాపాడయ్యా, నా బిడ్డలను కాపాడండి అయ్యా, నా ప్రజలను కాపాడండి అయ్యా, విమోచించండి అయ్యా, రక్షించండి అయ్యా, కాపాడండి అయ్యా, విజ్ఞాపన చేస్తున్న వారు మాత్రమే దేవుడు కనబడుతూ ఉంటారు. స్తోత్రం. ఇస్సాకు అనే యేసుప్రభువుకు ఎవరు కనబడుతుండట? మోకరించి ప్రార్థించిన ఒంటెలు కనబడుతున్నాయి. హల్లెలూయా. ఒంటెల మీద నుండి దిగి మనుషులను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవడని ఆ దాసుని అడగా, స్తోత్రం, హల్లెలూయా. కింది మాటలు రాయబడి ఉంటుంది. ఇస్సాకు తన భార్యను తీసుకొని తన తల్లి శారా గుడారములోనికి వెళ్ళెను. స్తోత్రం, హల్లెలూయా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. స్తోత్రం. 14 యోహాను 14 రాయబడింది. నేనుండు స్థలములో, చెప్పండి, నేనుండు స్థలములో నేను మరలా వచ్చి, ఏమంటాడండి? నేను తీసుకొని పోతాను. ఆమేన్. దాసుని ద్వారా సిద్ధపడిన సంఘాన్ని ఆమేన్ చేత పట్టుకొని సమీపించరని తేజస్సులకి ఎత్తబోతున్నాడు దేవుని సంఘాన్ని. హల్లెలూయా. మనుషుడు చేరలేని స్థలం, మనుషుడు కొనుక్కోలేని స్థలం, మనుషుడు వెళ్ళలేని స్థలం నా దేవుడు పట్టుకొని ఎక్కించబోతున్నాడా, నా దేవుడు సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా. ఏ మనుషుడు ఇవ్వలేని ఒక అధికారం నా దేవుడు చేయి పట్టుకొని నడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నా, నా బాధ్యత నీకు ఉండాలి. ఈరోజు ఆ బాధ్యత కలిగిన వ్యక్తిగా నువ్వు మారితే నా తండ్రిలో ఉన్న వేదనకి చెప్తాడు. నా దేవుడు నిన్ను పంపించే వ్యక్తిగా మారుస్తాడు. ఒంటెను మోకరిల్లినట్టుగా చేస్తాడు. ప్రజలు మోకరించినట్టుగా చేస్తారు. ప్రజలందరూ యేసే దేవుడని ఒప్పుకున్నట్లుగా ఆయన కార్యం చేస్తాడు. స్తోత్రం. వెళ్ళిన వ్యక్తి ఒంటరిగా నువ్వు రావు, నీతోని 4-5 దేవుని చెంగును పట్టుకొని రాబోతున్నారు. యూదుని చెంగు పట్టుకొని 10 మంది ఆ మందిరములకు చేర్చబడినట్లుగా
ఈ సంవత్సరంలో కొంతమందిని దేవుడు నీ ద్వారా, చెప్పండి, నా ద్వారా, చెప్పండి, నా ద్వారా నా కుటుంబాన్ని, నా బంధువులని పట్టుకొని రాబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా దేవునికి అసాధ్యమైనది మారడు అన్న వాళ్ళు లేదు లేదు లేదు, ఆయన మారుస్తాడు. ఆమేన్. ఇంక వారు మారను. స్తోత్రం. ఆయన మాట సెలవీయగా తుఫాను పుట్టెను, తన అంతరంగమును పైకెత్తను. స్తోత్రం. ఎక్కువ చేసేవాడు ఆయనే. ఆయన గద్దించగా మిక్కిలి నిశ్శబ్దమై. ఓ లార్డ్ వి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటున్న మీకు ఎలా ఉందో కానీ స్తోత్రం. హల్లెలూయా. చెప్పుతూ నాలో ఉండి దేవుడు మాట్లాడుతుంటే నాకే హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఇంట్లో ఉన్న సంతోషం ఇదే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అక్కడ కూకొని ఈగల సంతోషం కాదు. స్తోత్రం. మహిమతో నింపబడుతూ ఉంటే, ఆత్మతో నింపబడుతుంటే, అభిషేకములో నింపబడుతుంటే ఏ రోగమునని మనకు ఉండదు, ఏ కష్టము మనకు తెలియదు, ఏ బాధ ఉండదు తెలియదు. మనకు తెలిసిన మాట ఒకటే, మనకు తెలిసిన ఒకటే, దేవానికి స్తోత్రం, దేవానికి వందనాలు, దేవానికి వందనాలు, కృపగల దేవానికి స్తోత్రములు. నేను బలహీనుడనయ్యా, నన్ను బలపరిచినందుకే నీకు స్తోత్రం, నన్ను నింపినందుకే స్తోత్రం, నన్ను వాడుకుంటున్నందుకే నీకు స్తోత్రమయ్యా. ఆమేన్. అట్టి కృపను దేవునికి అనుగ్రహించునుగాక, అట్టి కృప మన సంఘానికి అనుగ్రహించునుగాక. ఈ సంవత్సరంలో దేవుడిని దాసునిగా, దాసురాలుగా ఎన్నుకొని పంపునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారో వారందరూ మోకరించండి, మోకరించండి. 318 మంది ఉన్నారు అబ్రాహాము